ఒక్క యోధుడు ఈ భూమిపైన ఉన్న చెడుని అంతం చేయడానికి ఒక తెల్ల గుర్రం మీద మెరుపులాంటి వేగంతో అగ్నిలాంటి చూపులతో అంధకారాన్ని తన కత్తితో చంపి మళ్లీ భూమి మీద న్యాయాన్ని తేడానికి ఒక మహాపురుషుడు వస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా? ఈ స్టోరీలో ప్రతి ఎలిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్లా ఉంటది. ఇది నార్మల్ ఫ్యాన్సీ స్టోరీ కాదు. ఇది కల్కి కథ, విష్ణుదేవుని చివరి రూపం. కల్కి భూమి మీదికి వచ్చిండు అంటే ఈ భూమి మీద 4వ యుగం కంప్లీట్ అయినట్టే. మళ్ళీ ఈ భూమి మీద కొత్తగా జీవం ప్రారంభమైతది. కల్కి మీద నేను 5 ఎపిసోడ్ ఫుల్ సిరీస్ చేయాలి అనుకుంటున్నా. దీంట్లో కల్కి పుట్టుక నుండి భూమి మీద లాస్ట్ డే వరకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ సిరీస్ని తప్పకుండా చూడండి. మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మిస్ అవ్వకుండా ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. సముద్రం లాంటి ఈ కాళ్ల చక్రంలో 4 యుగాలు ఉన్నట్టు మన హిందూ మిథాలజీలో ఉన్నాయి. ఆ నగులు మహాయుగాలే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, లాస్ట్కి కలియుగం. ఈ 4 యుగాలల్లో మనుషులు చాలా డిఫరెంట్గా ఉంటారు. మనుషుల బిహేవియర్, నిజాయితీ, నైతిక విలువలు అన్నీ మారుతూ ఉంటాయి. రైట్ నౌ మనమిప్పుడు కలియుగంలో ఉన్నట్టు మన పురాణాలు చెప్తున్నాయి. ఎటు చూసినా అంధకారమే, ఎటు చూసినా లంచాలు, వరసాలు లేకుండా సంభాలు పెట్టుకోవడం, మనుషులు మృగాలుగా మారుతున్నారు. కాని రాత్రిని దూరం చేస్తూ సూర్యుని వెలుతురు వచ్చినట్టు ఈ అధర్మాన్ని దూరం చేయడానికి కల్కి వస్తాడు. కలియుగాన్ని ఎండ్ చేసి మళ్లీ న్యాయాన్ని, ధర్మాన్ని రిటర్న్ తెస్తాడు. అసలు కల్కి ఎవరు? కల్కి అనే అక్షరం సంస్కృతంలో నుండి వచ్చింది. కాల్ అంటే టైం అని అర్థం. కల్కి అధర్మాన్ని నాశనం చేస్తాడు. ఇతనే అంధకారాన్ని దూరం చేసి ప్రతిదానికి లంచాలు నడిసే ఈ ప్రపంచాన్ని మారుస్తాడు. మళ్లీ ఈ భూమిపైన సత్యయుగాన్ని ప్రారంభిస్తాడు. న్యాయాన్ని, ధర్మాన్ని తీసుకొస్తాడు. కల్కి భగవాన్ మన పురాణాలలో లైక్ భాగవత పురాణం, విష్ణు పురాణంలో మెన్షన్ చేసుంది. ఒక మహాయోధుడు దేవదత్త అనే ఒక తెల్ల గుర్రం మీద తన పవర్ఫుల్ కత్తితోని ఈ భూమిలో అధర్మంతో ఉన్న రాజులని, రాక్షసులని, అందర్నీ తప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరినీ కంపేస్తాడు. ఈ భూమిని వేధిస్తున్న అధర్మాన్ని దూరం చేస్తాడు. కల్కి ఎందుకు వస్తాడు? అసలు కల్కి భూమి మీదికి రావడానికి కారణమేంటిది? కలియుగం మొత్తం లాస్ట్ పాయింట్ ఆఫ్ డార్క్నెస్లోకి వెళ్ళినప్పుడు, ఈ భూమి మీద దేవుని పూజ వక్తానికి ఆగిపోయినప్పుడు, అత్యాశ అవసరాన్ని మించిపోయినప్పుడు, అవినీతి పరుల చేతులనే పవరున్నప్పుడు, ప్రజలలో ఇక ప్రేమ, అభిమానాలు పోయినప్పుడు, వైలెన్స్ అనేది పీక్స్కి చేరుకున్నప్పుడు వస్తాడు. కల్కి దేవుని నిజమైన లక్ష్యం కేవలం డిస్ట్రాయ్ చేయడమే కాదు, మళ్లీ ప్రపంచాన్ని ప్రారంభించడమే మెయిన్ మిషన్. కల్కి మళ్లీ ప్రారంభించే ప్రపంచం. కల్కి అధర్మాన్ని నాశనం చేసిన తర్వాత మళ్లీ ఈ ప్రపంచాన్ని కొత్తగా రీసెట్ చేస్తాడు. మళ్లీ సత్యయుగాన్ని స్టార్ట్ చేస్తాడు. ఒక్క పెద్ద వార్ జరుగుతది. అందులో కల్కి చెడుని అంతం చేసి మళ్లీ కాళచక్రాన్ని సత్యయుగంతోని స్టార్ట్ చేస్తాడు. మళ్లీ మంచి ప్రజలు, మంచి పనులు ప్రారంభమైతాయి. మళ్లీ ఈ ప్రపంచమంతా హ్యాపీగా నవ్వుతూ మళ్లీ కొత్తగా జీవం స్టార్ట్ అవుతుంది. మళ్లీ భూమి మీద హ్యుమానిటీ రిటర్న్ వస్తుంది. వాట్ కల్కి రిప్రజెంట్ టుడే? కల్కి దేవుడు కేవలం ఫ్యూచరే కాదు, కల్కి ఈ టైంలో ఈ భూమి మీద మళ్లీ ధర్ధం తిరిగి వస్తుంది అనే హోప్ని నిదర్శనం. ఈ భూమి ఎంత అంధకారంలోకి పోయినా కూడా మళ్లీ కల్కి అన్నిటినీ మార్చి మంచిని తీసుకొస్తాడు అనే హోప్. చీకటి అనేది, అంధకారం అనేది శాశ్వతం కాదు అనేదానికి నమ్మకమే. కల్కి మనం ఎప్పుడైనా ధర్మానికే ప్రయారిటీ ఇయ్యాలి, ఎంత కష్టం వచ్చినా అధర్మపు పనులు చెయ్యొద్దు అనేది నా అభిప్రాయం. కానీ మెయిన్ క్వశ్చన్ ఏంటిది అంటే, కల్కి భూమి మీదికి వచ్చినట్టు మనకి ఎట్లా తెలుస్తుంది? కల్కి వచ్చిండు, ఇక ఈ భూమి మీద కలియుగం ఎండైతది అన్నప్పుడు ఎలాంటి మార్పులొస్తాయి? వీటిని డీకోడ్ చేస్తూ మనకు మన పురాణాలలో మనకి క్లూజ్ ఇచ్చిండు. వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటది. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. ఆ వీడియోని అన్ని ఎపిసోడ్స్ మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. కలియుగం మొత్తం ఎక్స్ప్లెనేషన్ మిస్ అవ్వకండి. కలియుగం ప్రారంభమైంది మొత్తం తెలుసుకోండి. వీడియోని లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.